హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 1 నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా అందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు ఎన్నెన్నో కథనాలు విన్నాం. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వీళ్ళంతా వాళ్ళంతా అని ఎన్నో కథనాలు విన్నప్పటికీ ఒక లిస్ట్ లాస్ట్కి ఫైనల్ అయ్యి మొత్తానికి 14 కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేశారు. బట్ ఎక్కడో వీళ్ళకి కొంచెం ఆ గ్రాఫ్ అనేది ఈక్వల్గా అనిపించలేదు. అందరూ వెల్ నోన్ పర్సనాలిటీస్ పెద్దగా లేరు అనేది అనిపించింది. బట్ వీళ్ళు త్రూ గేమ్ ద్వారా సీజన్ని హైలైట్ చేసే ఆ వేలో ఉన్నారనే అనిపిస్తోంది. బట్ ఎక్కడ కూడా అందరూ ఇది ఇక్కడ ఫ్లాప్ అవుతుంది ఖచ్చితంగా, సీజన్ 7 అంత ఉండదు, ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అందరూ డిసైడ్ అవుతున్నారు. అయితే ఇది ఎలా ఉండబోయే అవకాశం ఉంది? త్రూ పర్సన్స్ ద్వారా షో ఎలివేట్ అవుతుందా, లేదంటే గేమ్ త్రూ ఎలివేట్ అవుతుందా? దీనికి సంబంధించి ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. చూసారా బిగ్ బాస్? చూస్తారా మీరు? అయితే ఫస్ట్ బిగ్ బాస్ గురించి చాలామందికి తెలియని ఒక విషయాన్ని కరాఖండిగా చెప్పాలి. బిగ్ బాస్ అనే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, బిగ్ బాస్ అనే ఐడెంటిటీతో ఎలా అయితే ఆస్కార్ అవార్డు గ్రహీత అంటారో అలా బిగ్ బాస్ అనే ఒక ఐడెంటిటీతో కొంతమంది జనాల్లోకి వెళ్ళి వాళ్ళకంటే ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనేది వీళ్ళ మెయిన్ తాపత్రయం. సో ఫస్ట్ మన లాంగ్వేజ్లో తెలుగులో అంటే తెలిసిన వాళ్ళు వస్తున్నారు, తెలియని వాళ్ళు వస్తున్నారు అనే దానికి చెప్తున్నా. ఫస్ట్ మరి అట్లాంటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో అంతమందిని ఎందుకు పెట్టారు అంటే, అప్పుడు పలానా లాంగ్వేజ్లో బిగ్ బాస్ కొత్త, ఆ బిగ్ బాస్ని ఎలివేట్ చేసుకోవడానికి అందరు నోన్ పీపుల్ని పెట్టాడు. నౌ బిగ్ బాస్ ద్వారా వీళ్ళు ఎలివేట్ అవ్వాలి సెకండ్ ఎపిసోడ్ నుంచి, అది టాస్క్. అందుకని చెప్పేసి కొంచెం హాఫ్ సెలబ్రిటీలు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అందరూ కొత్త వాళ్ళే ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు రారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. అట్లా మినహాయిస్తూ తర్వాత సెకండ్ ఎపిసోడ్లో కామన్ మ్యాన్ని తీసుకొని, ఆ తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు, కొంతమంది తెలిసిన వాళ్ళు, తర్వాత తెలిసిన వాళ్ళని తగ్గిస్తా తెలియని వాళ్ళని పెంచుతా ఇప్పుడు అందరూ న్యూట్రల్. ఈ విధంగా వచ్చింది. అదే సో వీళ్ళ కాన్సెప్ట్ అది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారు, నాకు ఇది రీబర్త్ లాంటిది. ఆదిత్యమైన అంతే, ఆ మణికంఠ అయినా అంతే, ప్రతి ఒక్కరికి నా గతంలో ఇది జరిగిందండి, ఇక్కడ నుంచి దీని ద్వారా నేను ఇలా అవుదాం అనుకున్నానండి. అది బిగ్ బాస్ మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళు బాగా ఎలివేట్ అయిపోయి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుని పెట్టి తీస్తారు బిగ్ బాస్ అనరు. అర్థమైందా? అది అందరికీ క్లారిటీ ఉండాలి. అది ఇప్పటిదాకా వీళ్ళకి రాలా బిగ్ బాస్ అభిమానులకు ఆ క్లారిటీ. సో ఇది సంగతి. నెక్స్ట్ నౌ పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్ని ఎంచుకున్నారు. సీజన్ 1 తర్వాత ఇన్నాళ్ళకి బిగ్ బాస్ సీజన్ 8 దే గాట్ ద పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్. అండ్ నాకు సీజన్ 1 తర్వాత ది ఫేవరెట్ సీజన్ ఇది అయిపోయింది. మధ్యలో ఏ సీజన్ నా ఫేవరెట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఎవడెవడో తీసుకొచ్చాడు, ఎందుకో తెచ్చాడు. ఊరికి ఇట్లా కూర్చున్న వాళ్ళు కూడా అభిమానులు ఓట్లేసి స్టార్లు అని చేసేసారు. పనికి వచ్చేవాడు ఉన్నాడు, పనికి మాలినవాడు ఉన్నాడు, అందరూ కలిసి సీజన్ అయింది. కానీ ద పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్ 360 degreesలో చూసినటువంటి పర్ఫెక్ట్ కంటెస్టెంట్ ఈసారి ఎంచుకొని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. ది బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నౌ ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈసారి? వీళ్ళు ఏమనుకున్నారు అంటే, ఒకటి మాత్రం బిగ్ బాస్ డ్రాబ్యాక్, వీళ్ళు ఆలోచించడం తప్పు. ప్రతి సీజన్లోనూ అబ్బాయిలు గెలుస్తున్నారు, అమ్మాయిలు ఎందుకు గెలవట్లేదు, ఈసారి మంచి అమ్మాయిలను తీసుకొద్దామని చెప్పి డమ్మీ అబ్బాయిలను తీసుకొద్దామని వీళ్ళు అనుకున్నారు. అది తప్పు, అలా అనకూడదు అసలు. అలా అని మంచి అమ్మాయిలను తీసుకొచ్చారు. వీళ్ళు కూడా బీభత్సంగా అగ్రెసివ్గా ఆడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో చూస్తే, మార్నింగ్ ప్రోమో, నిన్న ఆరెంజ్ విషయంలోనూ ఈ అమ్మాయి గొడవ పడింది. పేరేంటి, ఆకుల సోనియా, ఆర్జీవీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన అమ్మాయి. ప్రామిస్గా చెప్పు, ఆవిడన్న మాటని మనిషిలా మాట్లాడుకుందాం. బత్తాయిలని అటుకొట్టి ఇటుకొట్టి ఎవడు మనిషి అన్నోడు తిండు. ట్రూ. నువ్వు అట్లా ఇసిరేస్తే అటు ఇటేసి కుక్కలో పిల్లలో తింటాయి. మనుషులు ఎవరు తినరండి, మృగాలు అయితే తింటాయి, జంతువులు అయితే తింటాయి అనేది కరెక్టే. దాన్ని శేఖర్ భాష డిఫెండ్ చేసుకోవడం తప్పు. హీ షుడ్ నాట్ ప్లే లైక్ దట్. అండ్ నెక్స్ట్ తన ప్రాబ్లం ఇంకోటి కూడా, నువ్వు దేంతో ఆడి మళ్ళీ అక్కడ ఆరెంజ్లు పెడతారో నాకు తెలియదు. ఇదిగోండి ఈరోజు నీ 2 ఆరెంజ్లు అని ఇచ్చేస్తావు అందరికి. ఇది వాడు ఆడిన ఆరెంజా ఎలా తెలుస్తుంది? తప్పది, అలా చేయకూడదు. సో ఎవరు ఇష్టపడరు. మనమే పండ్లు కొనేటప్పుడు ఒకటి కింద పడితే అది వాడికి ఇచ్చేసి కొత్తది తీసుకుంటాం, మనిషి సైకాలజీ. సో నెవర్ డూ దట్. అది సంగతి. ఇకపోతే ఈ అమ్మాయి పర్ఫెక్టే. అండ్ ఈరోజు కూడా ప్రోమోలో చాలామంది ఈమె ఫుటేజ్ కోసం ట్రై చేస్తుంది, కావాలని అగ్రెసివ్ అవుతుంది అని అంటున్నారు. తన పాయింట్ తను ఏం చెప్పింది, అవును నేను డిఫెండ్ చేసుకుంటాను, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను.
బిగ్ బాస్ కూడా అదే, నీకు అవకాశం వచ్చినప్పుడే నువ్వు మాట్లాడుకోవాలి. నీకు వచ్చిన అవకాశం నువ్వు వదిలేసావంటే అది ఇంకోటి లాక్కెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం పోరాడాలి. మణికంఠ దగ్గరికి వెళ్దాం. ఆ అబ్బాయి ఏమో మాట్లాడితే నా గతం ఏంటో నీకు తెలుసా, నా గతం ఏంటో నీకు ఎవరికి కావాలి, ఎవరికి లేదు, ఎవరికి ఉండవా గతాలు? నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు అన్మెచ్యూర్డ్గా? నన్ను అన్మెచ్యూర్డ్ అంటావా, నా గతం ఏంటో నీకు తెలుసా? నిన్న అమ్మాయి వచ్చి నిన్ను ఫెమినిన్ అని ఆమె నిన్న ఏదో అనాలని అల్లా. ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు సున్నిత స్వభావవి, నువ్వు సెన్సిటివ్వి అనేది ఆమెకు ఆ టైంకి ఆ పదం అది అలా వచ్చింది అంతే తప్ప ఇంకోటి కదా. కావాలని నువ్వు ఆడంగులోడివి అంటే ఎవరు ఒప్పుకోరు. అబ్బాయి ఫీల్ అవడంలో కూడా కరెక్ట్ ఉంది ఆ పదానికి, కానీ ఈవిడ ఉద్దేశపూర్వకంగా అనలా. అది వాడు అర్థం చేసుకుంటే బెటర్. నెక్స్ట్ మళ్ళీ అలాగే కావాలని నా గతం ఏంటో తెలుసా అనుకుంటూ అంటే సింపతి క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు నామినేషన్స్లో కూడా స్టోరీ అంతా చెప్పాడు. ఒక సిచ్యువేషన్లో లేడీస్ అందరూ నిజమేనేమో అనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నామినేషన్స్ ఇప్పుడు ఈవినింగ్ ఎపిసోడ్లో వస్తాయి చూడండి, మొత్తం అందరినీ ఎమోషనల్ స్టోరీతో కట్టిపడేసాడు. చూసే మనకు కూడా ఒకనొక సిచ్యువేషన్ అయ్యో అనిపిస్తుంది. కాకపోతే అదేం లేదు నమ్మకండి అని వాళ్ళ చెల్లి బయటకు వచ్చింది, కావ్య రంగనాథ్ అనుకుంటా అమ్మాయి బయటకు వచ్చేసి, అంటే సెకండ్ హస్బెండ్ నా ఫాదర్ అని చనిపోయాక సెకండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుందన్నారు. ఆ హస్బెండ్కి పుట్టిన అమ్మాయికి పెళ్ళైంది, హస్బెండ్తో బాగానే ఉంటుంది. తనేం చెప్పిందంటే తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి, మా నాన్నేం తన్ని ఎలగొట్ల, ఇవి మా అమ్మ నగలు, ఇవి మా అమ్మకు సంపాదించినవి, ఇది మా అమ్మది, ఇది నాది, మీరందరూ ఎక్కడ నుంచో మధ్యలో వచ్చారు అని అవన్నీ తాకట్టు పెట్టుకొని అమ్మేసి అవన్నీ పట్టుకొని యూఎస్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఏదో విడిపోయారు. మరి ఆ స్టోరీ ఆవిడ బయటకు వచ్చి చెప్పుద్దేమో మనకు తెలియదు, ఈయన చెప్పిందే మనం వింటున్నాం. ప్రజెంట్ అయితే ఎమోషనల్ స్టోరీ అయితే క్యారీ చేస్తున్నాడు, రక్తి కట్టిస్తున్నాడు. ఇకపోతే నెక్స్ట్ బెజవాడ బేవక్క, ఈవిడ ఏదో ఇరగ తీసేస్తామని లోపలికి వచ్చింది. ఈవిడ వచ్చేటప్పుడు కూడా అందరినీ చూసి అందరు పిల్ల బచ్చాలే ఉన్నారు, ఇక మొత్తం మందే బిగ్ బాస్ అనుకుంది. నీకు ఏ టాస్క్లో ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా తెలియకపోతే ఎలా అమ్మా? నీ ఇంట్లో సరేసి పెళ్ళికో పెడాకులకో ఇంకెక్కడికో పోతున్నాము అంటే అక్కడ ఓన్లీ ఫోటో కోసమే మనం వెళ్తాం కాబట్టి హై హీల్ మనకు నడవడం చేతగాకపోయినా వేసుకుంటాం, బరువైన శారీస్ మనకి మోయడం చేతగాకుండా వేసుకుంటాం, ఇంతింత గాగ్రా చోలీలు అవునా, ఇంతింత ఇయర్ హ్యాంగింగ్స్ మనకి మోయడం చేతగాకుండా వేసుకుంటాం. ఎందుకంటే జస్ట్ ఫంక్షన్కే కదా వెళ్ళి ఇలా నిలబడి వస్తాం కదా అని. నీకు ఇచ్చిన టాస్క్ కాళ్ళ మధ్యలో కోన్ పెట్టేసి దాన్ని ఏదో చేర్చాలి తీరానికి, నువ్వు వేసుకున్న డ్రెస్ దానికి సెట్ అవ్వాలా, ఇబ్బంది పడ్డావు, ఆ ఇబ్బంది నీకు తెలుసు. చాలా ఎపిసోడ్స్లో టాస్క్ ఏంటని కనుక్కొని డ్రెస్సులు మార్చుకునే వాళ్ళని చూసాం మనం. వీకెండ్ ఎపిసోడ్ వస్తే ఎట్లా బొమ్మల్లా నిలబడమే కదా అని చెప్పి బొమ్మల్లా నిలబడతారు. సండే వస్తే డ్యాన్స్లు వేయాలి కదా అని చెప్పి కొంచెం ఫ్రెండ్లీ బట్టలు వేసుకుంటారు. అది వాళ్ళకి అలవాటు యాక్చువల్గా. ఈ సెన్స్ ఈవిడకు ఉండాలి, ఆవిడ లేదు. సో అండ్ నెక్స్ట్ కుక్కర్ గురించి ఏదో చెప్పుకొచ్చింది, అది ఇట్లుంటే ఇట్లా అయిపోయింది, విజిల్ ఇట్లా అయిపోయింది అని. అమ్మ నువ్వు కూడా ఒక గృహిణే కదా. ప్యారలల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకైనా సరే గ్యాస్ వస్తుంది అంటే ఇండక్షన్ మీద వాడుకుందాము. ఇప్పుడు ఇక్కడ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎగ్జాంపుల్, ఇక్కడ పెడితే గ్యాస్ లాస్ట్లో ఉంది, నీకు డౌట్ వస్తుంది, అన్నం ఉడుకుద్దో లేదో తెలియదు, పప్పు ఉడుకుద్దో లేదో తెలియదు, కానీ టీ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు, అన్నాన్ని ఇండక్షన్ మీద పెడతావు, ఇక్కడ టీ పెడతావు. నువ్వు ఇండక్షన్ మీద టీ పెట్టి ఇక్కడ అన్నం పెడితే ఇది అవ్వదు, అది అవ్వదు, ఇది పొంగుద్ది, అదేమో హాఫ్ బాయిల్ అయ్యిద్ది. అంతే కదా సిచ్యువేషన్. అంటే బేసిక్ కామన్ సెన్స్ మనుషులకు. అంటే పైగా ఒక గృహిణికి, అన్నేళ్ల గృహిణికి ఉండాల్సిన క్వాలిఫికేషన్. ఆవిడ కుక్కర్ గురించి ఏదో చెప్తుంది, స్టవ్ గురించి ఏదో చెప్తుంది, అవసరం లేదు. ఇక్కడ నేను ఇచ్చిన పాలు రైస్ ఎగ్జాంపుల్ అయితే అక్కడ జరగల, అర్థం అవడానికి చెప్పా. సరే వాళ్ళది. నెక్స్ట్ నిఖిల్ చాలా యాటిట్యూడు, అతనికి పొగరు గిగరు అంటున్నారు. అతని గురించి కూడా క్లారిటీ మాట్లాడుకుంటే చాలామంది ఆయన్ని ఎగేసుకొని నువ్వు ఉండొచ్చు కదా అయ్యా లీడరు అని చెప్పేసి అందరూ ఏకగ్రీవంగా నేను ఎన్నుకుంటాము అని ఒక అవకాశం ఇచ్చారు. నేను ఉండను అన్నాడు. దీన్ని బయట వాళ్ళు అవకాశం ఇచ్చినా యూటిలైజ్ చేసుకోలేని దద్దమ్మ వీడు అంటున్నారు. అంటే వెంటనే జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటాయి మన నాలుకలు, కానీ అతను చెప్పిన ఆన్సర్ ఏమైతే ఉందో, నేను ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నాకు అన్ని కరెక్ట్గా ఉండాలని చూసుకుంటా. అప్పుడు నేను అందరినీ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. వీడు అతి చేస్తున్నాడని మీరు అనుకుంటారు, వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అని మీరు అనుకుంటారు. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఎందుకు, మీ చేత అనిపించుకోవడం ఎందుకు? అలానే అది కరెక్ట్గా లేకపోతే నాకు ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. నేను ఎందుకు అలా ఫీల్ అవ్వాలి? నేను చేయను.
అదే ఒకవేళ బిగ్ బాస్ పిలిచి రా నాయన నీకు ఇది టాస్క్ ఇస్తున్నా అంటే నేను చేస్తా, అది నా రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా. కాబట్టి అప్పుడు నేను ఏమన్నా అన్నా కూడా హోస్ట్ చూసుకుంటాడు, బిగ్ బాస్ చూసుకుంటాడు. మీ అంతటి మీరు నన్ను ఎన్నుకొని మీరు ఎన్నుకున్నారు కదా అని చెప్పేసి అయ్యయ్యో మిమ్మల్ని ఏం అనొద్దు అనే మెంటాలిటీ నాది కాదు. నేను కరాఖండిగా అంటా, అదే ఆయన యాటిట్యూడ్. సో దాంట్లో తన క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయింది. మనకంటే పక్కన కూర్చొని నా గతం ఏంటో తెలుసా, నా గతం ఏంటో పోరా బాబు నీ ఎందుకంటే నాకెందుకు అని చెప్పి కూడా చిరాకు పడ్డాడు. అది కూడా మనం చూసాం. సో ఎవరి ఇది వాళ్ళకు ఉంది. అఫ్రీడి ఫస్ట్ డే ఈ అబ్బాయి ఎవరో అనుకున్నాడు, నిన్న బాగానే ఆడాడు. అండ్ అమ్మాయి నైనిక, షీ హాస్ డన్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆ థర్డ్ గేమ్. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. అండ్ ప్రోమోలో ఇందాక చూసినట్లుగా ఆకుల సోనియాకి అండ్ మన ప్రేరణకైన గొడవలో పర్ఫెక్ట్. ఇక ప్రేరణ తప్పు కూడా లేదు. ప్రేరణ నువ్వేదో అంటే నేను ఎందుకు పడాలి అలా అని చెప్పి నువ్వు నన్ను ఎందుకు అంటావు అని తను. ఎస్ నేను అంటా, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను అంటాను, నువ్వు పడితే పడ లేకపోతే లేదు. ఆవిడ ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు. సో ఇక్కడ నాకు అనిపించింది 6 నామినేషన్లో ఉన్నారు. 6 ఎందుకు నామినేట్ చేశారనేది పక్కన పెట్టేస్తే బేబక్క అండ్ మణికంఠ ఇద్దరు నామినేషన్లో ఉన్నాడు. బెజవాడ బేబక్క ఈ సీజన్ నుంచి వెళ్ళిపోయే ఫస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నాకు తెలియదు. ఈరోజు నామినేషన్స్, రేపటి నుంచి ఓటింగ్తో తెలిసిపోతుంది. ఆదిత్య ఓం గారు ఎందుకో కామ్గా ఉన్నారు. ఆదిత్య ఓం విషయానికి వస్తే బాబోయ్, ఆయన నిన్న బాల్ పిసికే టాస్క్ చూస్తే ఇలా మరి అలా ఎందుకు వచ్చాడో నాకు నిజంగా అర్థం కాల. పైగా మ్యాన్ మా పిల్ల ఎల్లో నీళ్ళు ఇంత నింపి లాస్ట్ ఒలకపోసింది. ఆమె నీళ్ళు ఒలకపోయకపోతే శేఖర్ భాష విన్ అయ్యేవాడు కాదు ఆ టాస్క్లో, పర్టికులర్ టాస్క్లో. ఆమె ఒలకపోసింది కాబట్టి ఈయన విన్ అయ్యాడు. కానీ పాపం బాగా ఆడింది, అమ్మాయి బాగా ఆడింది, శేఖర్ భాష బాగా ఆడాడు. ఆదిత్య చాలా సింపుల్గా క్యూట్గా ఏదో ఆడాలా వద్దా, ఆడితే మరీ ఎక్కువ పిసికితే ఈ బెలూన్స్ ఎక్కడ ఫీల్ అయిపోతాయో అన్నట్టుగా, గట్టిగా నొక్కితే బెలూన్కి ఏమన్నా అయ్యిద్దేమో అన్నట్లుగా చాలా జాగ్రత్తగా ఆడాడు. సరే అదొకటి పక్కన పెట్టద్దాం. ఇంతకించి మాట్లాడుకోవాల్సిన కంటెస్టెంట్ మిగతా వాళ్ళు లేరా? మరి వాళ్ళు లేరా అంటే వాళ్ళు ఉత్తుకుని శేఖర్ భాష గురించి చూద్దాం. శేఖర్ భాష అగ్రెసివ్ గానే ఉన్నాడు. అగ్రెసివ్నెస్ ఈ ఇతనితో మణికంఠతో ఉన్న ఫైట్ అయితే శేఖర్ భాష కరెక్టే. ఏంటంటే తను ఒక క్వశ్చన్ వేసిన తర్వాత ఇతను ఒక ఆన్సర్ చెప్పాలి. ఈ ఆన్సర్ విన్న తర్వాత తను నెక్స్ట్కి వెళ్ళాలి. ఆయన ఏమో కామా తెలీదా, నీకు ఫుల్ స్టాప్ తెలీదా అని చెప్పి డిఫెండ్ చేశాడు. ఒరే గాడిద, నువ్వు నన్ను క్వశ్చన్ వేసావు అవునా కాదా అని. నేను కాదు అని ఆన్సర్ చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళు అని ఈయన. ఈ విషయంలో శేఖర్ భాష పర్ఫెక్ట్. ఆరెంజ్ టాస్క్లో మాత్రం శేఖర్ భాష మైనస్. ఆ బేబక్కకి ఎందుకు ఐ లవ్ యూ చెప్పాడు ఎందుకు నాకు జస్ట్ ఒక సరదాలే, కలిసి వచ్చారు కాబట్టి అంతే, పెద్ద విషయం. బట్ ది బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరంటే ఏం చెప్తారు? విష్ణుప్రియ కూడా ఉంది, వెల్ నోన్ పర్సన్. ఇక విష్ణుప్రియ విషయానికి వస్తే నేను ఆవిడని మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తల్లి సెంటిమెంట్లు చెప్పుకుంటూ ఫస్ట్ డే అమ్మ కోసం, నాన్న కోసం, చెల్లి కోసం, అక్క కోసం, భార్య కోసం ఇవన్నీ చెప్పుకున్నారు. విష్ణుప్రియ వాళ్ళ అమ్మ నిజంగా చనిపోయింది, చాలా బాధపడ్డాం అందరం కూడా. తనేమి మదర్ కార్డ్ యూజ్ చేయాల, ఎక్కడ యూజ్ చేయట్లా, ఖండిగా ఉంది. శేఖర్ భాష వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంట్, రేపు మాపు డెలివరీ అవ్వాలి. ఆ పిల్లడు కూడా ఎక్కడ కూడా వైఫ్ సెంటిమెంట్ నా కొడుకు నో అంటే ఈ కార్డ్స్ యూజ్ చేయట్లే అదే. బట్ దే ఆర్ పర్ఫెక్ట్. ఇంకా ఎంటర్టైన్మెంట్ వైజ్గా అయితే ఇంకా ఎవరు ఎంటర్టైన్ చేయలే. ప్రజెంట్ ప్రేరణనే తన అతివాగుడు వల్ల మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అంటే ఇంటికి రాగానే ఇదేదో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కి వచ్చినట్టుంది అంటాం. యష్మి గౌడ యష్మి గౌడ గురించి మాట్లాడుకుంది. యష్మి గౌడ గురించి మాట్లాడుకుంటే ఆమె ఫేక్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ రాగానే బిర్యానీలు అంటే నాకు చాలా ఇష్టం, నేను పుట్టడమే బిర్యానీకే పుట్టాను, బిర్యానీ పొట్లం చింపితేనే నేను బయటకు వచ్చాను అన్నట్టు చెప్పింది. అవునా? అలాంటి యష్మి గౌడ సరే అమ్మ నీకు 5 రకాల బిర్యానీలు పెడతాను, కళ్ళు గంతలు కట్టుకొని ఏది ఏ బిర్యానీయో చెప్పు అంటే గోంగూర తిని ఉల్వచారు బిర్యానీ అంటది. ఉల్వచారుకి గోంగూరకు తేడా లేదమ్మా, ఇన్ని బిర్యానీలు తింటావు. దొన్నె బిర్యానీ తిని దమ్ అనింది. సరే తర్వాత దమ్ము తిని ఇదే దమ్ము సార్ ఇందాక తీసుకుంటున్నాను అనింది. సర్లే అది తీసే నీకు తెలియదని వదిలేశారు. ఇక్కడ ఆ రెసిపీలో నా హోటల్లోడికి సరిగ్గా వండడం రాలేదా, లేకపోతే ఈ పిల్లకి సరిగ్గా గెస్ట్ చేయడం రాలేదా తెలియదు. కానీ అంటే ఒకవేళ ఈమె కరెక్ట్ అనుకుందాం, ఈవిడ చెప్పింది నిజమే, తన మాస్క్ ఏం లేదు అంటే ఆ హోటల్ వీళ్ళు అన్నపూర్ణ వాళ్ళు సెలెక్ట్ చేసి తెచ్చుకున్న రెస్టారెంట్ వాడికి వండడం రాదు. లేదు ఆ హోటల్ పర్ఫెక్ట్ వీళ్ళు తెచ్చింది అంటే ఈమె చెప్పింది అబద్ధం, ఈమె మాస్క్. నిజంగా బయట అన్ని బిర్యానీలు తినిందో లేదో నాకు బిర్యానీ ఇస్ మై హాట్ ఫేవరెట్ సార్ అనేది చెప్పుకుంది. కొంతమంది అలా చెప్పుకుంటారు వాళ్ళ జీవితంలో తిన్నా తినకపోయినా. ఈవిడ అలా చెప్పింది. కానీ
సో ఓకే, నాట్ బ్యాడ్, హాఫ్ అంతే. ఇంకా మిగతా కంటెస్టెంట్ల గురించి ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకునేవి ఏమీ లేవు. అందరూ సో ఓవరాల్ గా ఒక ఆయన ఉన్నాడు పాపం, ఆ నాగపంచమి హీరో పృథ్వీయా, ఆయన కనబడట్లేదు సరిగ్గా. ఆయన కనబడ్డప్పుడు ఆయన గురించి మాట్లాడుకుందాం. పొద్దునైతే స్విమ్మింగ్ పూల్లో బాగా జోష్గా అయితే ఎగురుతున్నాడు, డాన్సులు అవి గట్రా బాగానే వేస్తున్నాడు. మరి ఆయన మాట్లాడుతుంటే మనకే బిగ్ బాసే చూపించట్లేదా, లేకపోతే మాట్లాడేట్లా తెలియట్లా. అభయ్ బేతిగంటి గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఆ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు. బట్ ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఎంటర్టైనర్ అంటే ఎవరు లేరు పెద్దగా. షో కూడా జనాల్లోకి వెళ్తున్నట్లు ఏం అనిపించడం లేదు. షో మంచిగా రీచ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి, బాగానే ఉంది. అండ్ ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్ది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మంచి ఫైటింగ్స్ ఉన్నాయి, నామినేషన్స్. రేపటి నుంచి ఆ పోర్ అలాగే ఉంటుంది. అండ్ ఆ తర్వాత రాగానే వీళ్ళు టాస్కులు 2 ఇచ్చాడు కాబట్టి బాగున్నాయి. 2-3 టాస్కులు ఇచ్చాడు కదా, తాళ్ళది అది, ఆ బాటిల్స్. 3 ఫస్ట్ డే నుంచే టాస్క్లు అలవాటు చేశాడు కాబట్టి కొంచెం పద్ధతిగా ఉంది. లేకపోతే వీళ్ళు సొల్లేసుకోలేక ఏం మాట్లాడుకోలేక చచ్చిపోయేవాళ్ళు. అదే ప్రతి సీజన్లో ఏమంటారంటే మీ జీవితంలో జరిగిన విషాద ఘటనలు చెప్పండి అని అడిగేవాడు. ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ చెప్పాలి. మోనాల్ గజ్జర్ సీజన్లో కూడా మనం అదే చూసాం. సో ఇట్లా ఉండేవి. బట్ ఇప్పుడు అట్లా కాదు, ముందు నుంచే టాస్క్లు ఇస్తున్నాడు కాబట్టి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. బట్ బిగ్ బాస్ ఏం చెప్తున్నట్టు ఈ సీజన్ క్యాప్టెన్ లేడు అంటూనే క్యాప్టెన్సీ టాస్క్లు పెడుతున్నావు, ఈ సీజన్కి అది లేదు అంటూనే అది పెడుతున్నావు, రేషన్ లేదంటే రేషన్ ఇచ్చాడు, అన్ని అలాగే. అంటే ఇది లేదు అది లేదు అనుకుంటారు, అన్ని ఇచ్చేస్తున్నావు. ఇంకా దానికి అది లేదు ఇది లేదని చెప్పడం ఏంటో తెలియదు. బట్ అటెన్షన్ గ్రాప్ చేసే ప్రాసెస్, ఎందుకంటే లాస్ట్ సీజన్ లో కూడా ఇది హోలోగ్రామ్ దర్శిని, నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇందులోకి వస్తా, ఎప్పుడు పడితే అప్పుడు ఇందులోకి వెళ్తాను. ఆ హోలోగ్రామ్ ఏమైందో ఎవరికి వెళ్తారు. ఫస్ట్ డే మీరు గమనిస్తే ఫస్ట్ ఎపిసోడ్లో హోలోగ్రామ్ దర్శిని అని పెట్టాడు, తర్వాత అది కనబడలా. ఈ సీజన్ కూడా అయిపోయింది కానీ ఆ హోలోగ్రామ్లోకి ఆయన ఎప్పుడు వచ్చిన పాప హోలా. సో ఈసారి కూడా ఏదో అటెన్షన్ గ్రాబింగ్ కోసం ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.